అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల నుంచి ఒక అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించింది. సో ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలేంటో మనమిప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అవును, అక్షరాల 1095 ఖాళీలు. ఇది చాలా చాలా పెద్ద సంఖ్య. రాష్ట్రవ్యాప్తంగా ఇంత పెద్ద రిక్రూట్మెంట్ అంటే మాటలు కాదు కదా. ఇది నిజంగా ఒక మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ మొత్తంలో అసలైన హైలైట్ ఇదే. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, విన్నది నిజమే. ప్రిపరేషన్ టెన్షన్ అంతా పక్కన పెట్టేసి నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చన్నమాట. ఇంతకంటే మంచి విషయం ఏముంటుంది చెప్పండి. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ ఉద్యోగాలని అంటే ఆ 1095 పోస్టులు కూడా కేవలం మహిళలకే. ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా ఇదొక చాలా మంచి స్టెప్ అని చెప్పుకోవాలి. సరే, మరి ఈ నోటిఫికేషన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా ఇది ఎంత పెద్ద అవకాశమో చూసి ఆ తర్వాత ఖాళీలు, అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, ఇంకా ముఖ్యమైన తేదీల గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, ముందుగా మొదటి విషయానికి వద్దాం. అసలు ఇదెందుకు ఇంత ప్రత్యేకమైన అవకాశమో చూద్దాం. ఈ పోస్టులన్నీ కూడా కేజీబీవీలలో ఉన్నాయి. కేజీబీవీ అంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. అంటే ఇవి ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ప్రభుత్వం నడిపే రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నమాట. సమగ్ర శిక్షా అభియాన్ కింద ఈ స్కూల్స్లోనే నాన్ టీచింగ్ స్టాఫ్ను ఇప్పుడు రిక్రూట్ చేస్తున్నారు. ఓకే, ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. అదేనండి, వేకెన్సీల వివరాలు. ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం 1095 ఖాళీలని 2 రకాల కేజీబీవీ స్కూల్స్లో భర్తీ చేస్తున్నారన్నమాట. అవేంటంటే టైప్ 3 కేజీబీవీలు, వీటిలో 564 పోస్టులున్నాయి. ఇక టైప్ 4 కేజీబీవీలలో 531 పోస్టులున్నాయి. దాదాపు చెరిసగం అనుకోవచ్చు. సరే, ముందుగా టైప్ 3 స్కూల్స్లో ఉన్న వేకెన్సీస్ లిస్ట్ చూస్తే చూడండి, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఏకంగా 134ఉన్నాయి. ఆ తర్వాత ఏఎన్ఎం పోస్టులు 110. అలాగే అసిస్టెంట్ కుక్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, అటెండర్, వాచ్వుమన్, ఇలా చాలా రకాల పోస్టులున్నాయి. ఇక టైప్ 4 స్కూల్స్ విషయానికొస్తే ఇక్కడ అసిస్టెంట్ కుక్ పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఏకంగా 170. ఆ తర్వాత పార్ట్ టైం టీచర్ పోస్టులు 122. చాలామంది ఎదురుచూసే వార్డెన్ పోస్టులు కూడా ఇక్కడే ఉన్నాయి, అవి 86. వేకెన్సీల లిస్ట్ చూశాం కదా, చాలా బాగుంది. మరి ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మనం చూడబోయే వివరాలు చాలా ముఖ్యం. ఎందుకంటే దీన్ని బట్టే ఈ ఉద్యోగాలకు అర్హత ఉందో లేదో తెలుస్తుంది. ముందుగా వయస్సు గురించి మాట్లాడుకుందాం. జులై 1, 2025 నాటికి జనరల్ కేటగిరీ వాళ్లకి 45 సంవత్సరాల లోపు ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి 5 ఏళ్ల సడలింపు ఉంది. అంటే వాళ్లు 50 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక వార్డెన్ పోస్టుకు క్వాలిఫికేషన్ కొంచెం స్పెసిఫిక్గా ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, దాంతోపాటు బీఎడ్ కూడా ఖచ్చితంగా చేసి ఉండాలి. అంతేకాదు డిగ్రీలోనూ బీఎడ్లోనూ ఓసీ అభ్యర్థులైతే 50%, బీసీ అయితే 45%, అలాగే ఎస్సీ, ఎస్టీ అయితే 40% మార్కులు సాధించి ఉండాలి. ఇక కొన్ని ఇతర ముఖ్యమైన పోస్టుల అర్హతలు చూద్దాం. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి ఇంటర్ పాస్ అయి పీజీడీసీఏ కోర్స్ చేసి ఉండాలి, లేదా కంప్యూటర్స్లో డిగ్రీ ఉన్నా సరిపోతుంది. అకౌంటెంట్ పోస్ట్కైతే ఖచ్చితంగా బీకామ్ డిగ్రీ ఉండాలి. అలాగే ఏఎన్ఎం పోస్ట్కి ఇంటర్తో పాటు సంబంధిత ట్రైనింగ్ సర్టిఫికెట్ తప్పనిసరి అన్నమాట. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం, గమనించండి. అటెండర్, కుక్, వాచ్మ్యాన్, చౌకీదార్, స్వీపర్, స్కావెంజర్ ఈ పోస్టులకు ప్రత్యేకంగా ఫలానా చదువు చదివి ఉండాలి అనే రూల్ ఏమీ లేదు. వయసు సరిపోయి ఆ పనిలో స్కిల్ ఉంటే చాలు. ఇది నిజంగా చాలా మందికొక గొప్ప అవకాశం. అర్హతలన్నీ తెలుసుకున్నాం కదా, చాలా క్లియర్గా ఉంది. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్దాం. అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ఎలా చేస్తారు అనేది చూద్దాం. మనం ఇదివరకే అనుకున్నాం కదా, అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా ఇదే చెప్పారు. సెలక్షన్ అనేది కేవలం వాకిన్ ఇంటర్వ్యూల ద్వారానే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఎలాంటి రాత పరీక్ష లేదు. సో ఇంటర్వ్యూలో స్కిల్స్, ఎక్స్పీరియన్స్ చూపించగలిగితే జాబ్ వచ్చినట్టే. అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఇది ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో చెయ్యాలి. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని జాగ్రత్తగా తప్పుల లేకుండా నింపాలి. అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు జతచేసి మీ జిల్లాలోని సమగ్ర శిక్ష
అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసులో ఇవ్వాలి. అంతే. సరే, అన్ని విషయాలు తెలుసుకున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? తేదీలు. వీటిని అస్సలు మర్చిపోవద్దు. వీలైతే ఒకచోట నోట్ చేసుకోండి. చూడండి, అప్లికేషన్లు జనవరి 3, 2026న మొదలవుతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 11, 2026. అంటే కేవలం వారం రోజులు మాత్రమే టైం ఉంది. చాలా చాలా తక్కువ టైం. సో అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. ఇక సెలెక్ట్ అయిన వాళ్లకి జనవరి 23, 24 తేదీల్లో ఇంటర్వ్యూలుంటాయి. చూశారు కదా, రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించే ఒక అద్భుతమైన అవకాశం. ఇది అర్హతలున్నవాళ్లు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసేయండి. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?